ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ కి మద్దతుగా భారీగా పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు డీఎండీకే విజయ్ కి సపోర్ట్ చేశాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీకే ఆఫీస్ కు వెళ్లి తమ మద్దతు తెలిపారు. మరోవైపు విజయ్ విషయంలో రెండుగా చీలిపోయింది అన్నా డీఎంకే. మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అన్నా డీఎంకే నుంచి 47 మంది ఎమ్మెల్యేలుగా గెలవగా 40 మంది టీవీకేలో చేరడానికి సిద్దమవుతున్నారని సమాచారం. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ కి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు డీఎండీకే విజయ్ కి సపోర్ట్ చేశాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీకే ఆఫీస్ కు వెళ్లి తమ మద్దతు తెలిపారు. మరోవైపు విజయ్ విషయంలో రెండుగా చీలిపోయింది అన్నా డీఎంకే. మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అన్నా డీఎంకే నుంచి 47 మంది ఎమ్మెల్యేలుగా గెలవగా 40 మంది టీవీకేలో చేరడానికి సిద్దమవుతున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ స్పందన. తమిళనాడు రాజకీయాలు గంటకి కూడా వివాదకరంగా కూడా మారుతూ ఒక ఆసక్తికరంగా రేపేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతా ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే టీవీకే పార్టీ విజయ్ అయితే మాత్రం 108 సీట్లు గెలుచుకోగా రేపు ప్రమాణ స్వీకారానికి అయితే రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు అలాగే కాంగ్రెస్, డిఎండికే పార్టీలు అయితే మాత్రం ఇప్పటికే సపోర్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత అయితే మాత్రం అనూహ్యంగా ఒక ఏఐడిఎంకేలో కూడా చిలికలు అయితే వచ్చాయి. దీంట్లో మెజారిటీగా కూడా ఏఐడిఎంకే అయితే 47 మంది అభ్యర్థులు అయితే గెలిచారు. దాంట్లో దాదాపుగా 40 మంది కూడా టీవీలో చేరేందుకైతే సన్నాహాలు అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతా ఉన్నారు. దీంతో 47 మంది ఉన్నటువంటి ఏఐడిఎంకేలో 40 మంది టీవీలో చేరడానికైతే మాత్రం వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంట్లో ఇప్పటికీ లెఫ్ట్ పార్టీలు అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో కూడా టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా అయితే చేరుకుంది. దీంతో ఈ యొక్క 40 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి సపోర్ట్ చేసి టీవీకేలో చేరితే మాత్రం తను తమిళనాడు రాజకీయాల్లోనే ఒక సంచలనంగా కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. 108 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి టీవీకే పార్టీ మరొక 40 మంది చేరితే ఏఐడిఎంకే నుంచి వచ్చి 40 మంది చేరితే అది మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఒక సంచలనంగా కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదివరకే ఏఐడిఎంకే, డిఎంకే నుంచి గత 4 నెలల నుంచి కూడా టీవీకే పార్టీలోకి చేరి అక్కడి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. దీంతో వాళ్ళకి పార్టీలకు సంబంధించినటువంటి అనుచరులు, వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఇప్పుడు మళ్ళీ కూడా ఒక టీవీకే పార్టీలోకి చేర్చేందుకు వాళ్ళు సన్నాహాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ రోజు ఒక ఏఐడిఎంకేకి చెందినటువంటి ఎమ్మెల్యే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి విజయ్కి నేను సపోర్ట్ చేస్తున్నాననేసి కూడా చెప్పడం, తను నేరుగా కూడా ఒక టీవీకే ఆఫీస్కి కూడా వెళ్లి తన మద్దతు తెలిపి అక్కడ చేరుతున్నట్టుగా కూడా ప్రకటించడంతో ఇది ఒక ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి 5 మంది ఎమ్మెల్యేలు, సిపిఎం నుంచి 4 ఎమ్మెల్యేలు అధికారికంగా కూడా టీవీకే పార్టీకి అయితే మాత్రం సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా ఇచ్చాయి. దీనికి సంబంధించి దీంతో పాటుగా అయితే మాత్రం ఈ యొక్క అనూహ్యంగా మారినటువంటి ఏఐడిఎంకే 40 మంది ఎమ్మెల్యేలు టీవీకేతో జతగట్టేదాని పైన అయితే మాత్రం ఇప్పుడు తమిళనాడు అంతటా కూడా ఒక ఉత్కంఠంగా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అయితే మాత్రం మే 7వ తేదీన అంటే రేపు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికైతే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఒక పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసుకుంటూ గవర్నర్ ని కలిసేదానికైతే చూస్తున్నారు. గవర్నర్ ప్రస్తుతం చెన్నైలో లేకపోవడం ద్వారానే దానివల్ల ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గవర్నర్ వచ్చిన వెంటనే తన దగ్గరికి వెళ్లి వాళ్ళకు ఉన్నటువంటి
పార్టీ సపోర్ట్ చూపించి రేపు ప్రమాణ స్వీకారానికి కూడా అనుమతులు ఇవ్వాలనేసి అయితే కోరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క పరిణామంలో మరోవైపు 40 మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ వైపు సపోర్ట్ చేయడానికి అయితే మాత్రం రావడంతో పూర్తి స్థాయిలో విజయ్కే తమిళనాడు అంతటా కూడా ఒక మంచి గ్రిప్ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏఐడిఎంకే సంబంధించినటువంటి 59 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో అంటే కూటమికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా డిఎంకేతో ఉన్నారు. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా టీవీకేకి సపోర్ట్ చేయడం అనేది అయితే మాత్రం ఇప్పుడు సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు విజయ్ విషయంలో రెండుగా గెలిపినటువంటి అన్నాడీఎంకే అంటే ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కూడా విజయ్తో సంప్రదింపులు జరపాలనేసి అయితే మాత్రం ఎదురు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వారి యొక్క ఎమ్మెల్యేని గతంలో ఏఐడిఎంకే నుంచి టీవీకే పార్టీలో చేరి అక్కడి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో కూడా మంతనాలు అయితే జరుపుతా ఉన్నారు. ఇక వారి యొక్క సహకారంతో కూడా విజయ్ని కలిసి నేరుగా వారికి సపోర్ట్ చేసే విధంగా టీవీకే పార్టీలో డైరెక్ట్ గా చేరేందుకు కూడా అనుమతి ఇవ్వాలనేసి అయితే మాత్రం కసరత్తు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక టీవీకే చీఫ్ విజయ్కి అయితే మాత్రం ఇంత భారీగా మద్దతు లభించడానికి అయితే మాత్రం రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా దీని ద్వారా అయితే పూర్తి స్థాయిలో కూడా మెజార్టీ అయితే లభిస్తుందనేసి అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు 108 సీట్ల వరకే గెలుచుకునేటువంటి టీవీకే పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అవసరమైంది మ్యాజిక్ ఫిగర్ కోసం. సో దానికంటే మించి కూడా వెళ్ళిపోవడాన్ని అంటే దానికన్నా ఎక్కువగా కూడా మెజారిటీ రావడంతో తన వద్ద ఇప్పుడు ఎక్కువగా కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎక్కువ బలం కూడా ఏర్పడుతుందనేసి అయితే చెప్తున్నారు. మరోవైపు డిఎంకే పార్టీ అధికారంలో ఉంది, తర్వాత ఒక ప్రతిపక్షం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత ఉన్నటువంటి పార్టీ ఏఐడిఎంకే పార్టీ. ఏఐడిఎంకేలో మొత్తం 47 సీట్లు గెలుచుకుంటే దాంట్లో 40 మంది కూడా టీవీకేకి మద్దతు తెలపడంతో ఈ యొక్క హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మెజారిటీ ఎమ్మెల్యేలు విజయ్కి సపోర్ట్ చేస్తారన్నది అదే అధికారికంగా కూడా తెలిపేటువంటి పరిస్థితి మరికొద్దిసేపట్లో కూడా రానున్నది. ఇక ఈ యొక్క 40 మంది మరొక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, డిఎండికే పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం అంతా కలిస్తే ఇక తమిళనాడు అంతటా కూడా టీవీకే విజిల్స్ జోరు కూడా కనిపించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందనేసి రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. తమిళనాడులో ఎవరు ఊహించినట్టుగా టీవీకే పార్టీ గెలవడం, ఆ పార్టీకి ఎంత మద్దతు రావడం అనేది అయితే మాత్రం ఇప్పుడు తమిళనాడులో అంతటా ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. మరోవైపు రానున్నటువంటి ఎలక్షన్ లో కూడా టీవీకే మరొక విజృంభించేలాగా తన స్థాయిని ఇంకా గట్టిగా కూడా ఏర్పరచుకోవాలనేసి అయితే చూస్తా ఉంది. దీనికోసమే ఇప్పుడైతే మాత్రం తనకి మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతోనే ప్రమాణ స్వీకారానికి అయితే మాత్రం తన పార్టీల్ని అంటే చిన్న పార్టీల్ని మాత్రం మద్దతు కోరింది. దీంతో ఒక పెద్ద పార్టీగా ఉన్నటువంటి ఏఐడిఎంకే పార్టీ నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు ఒకేసారి టీవీకే పార్టీలోకి జాయిన్ అవ్వదనేది మాత్రం ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఇక తమిళనాడులో తను ప్రమాణ స్వీకారం చేసేదంటే రేపు 11:30కి ప్రమాణ స్వీకారం చేయాలనేసి అయితే మాత్రం ముహూర్తం డేటు రెండు కూడా ఫిక్స్ చేసుకున్నటువంటి టీవీకే విజయ్ ఇక గవర్నర్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. గవర్నర్ వచ్చిన వెంటనే కూడా తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బలాన్ని చూపించి వారికి ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతులు తీసుకొని రేపు ప్రమాణ స్వీకారం హోరెత్తించడానికి అయితే మాత్రం ఆ ఒక పనిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే విజయ్ అయితే భావిస్తున్నారు. ఇక విజయ్ దగ్గర ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా తన పార్టీలోకి వచ్చేందుకు చూస్తున్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారి యొక్క ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకొని విజయ్తో నేరుగా కల్పించి టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకునేలాగైతే మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. మరికొద్ది సేపట్లో విజయ్కి మరింత బలం పెరిగి ప్రమాణ స్వీకారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకైతే మాత్రం కసరత్తు అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించి అధికారికంగా కాంగ్రెస్ సంబంధించి అధికారికంగానే మద్దతు ప్రకటిస్తున్నాం అనేసి ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం, దాని తర్వాత సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీవీకేకి మద్దతు పలకడం, డిఎండికే పార్టీకి చెందినటువంటి అధినేత్రి హేమలత కూడా టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడం, ఇదంతా చూస్తుంటే విజయ్ కి ప్రమాణ స్వీకారం చేయడానికైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అడ్డంకులు తొలగిపోయాయనేసి తెలుస్తా ఉంది. ఇక ఏఐడిఎంకేలో విజయ్ వల్ల ఏర్పడినటువంటి చీలికతో అక్కడ ఉన్నటువంటి 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు విజయ్ ని కలిసి వారి యొక్క మద్దతును తెలిపి టీవీకే పార్టీలో చేరేందుకైతే మాత్రం ఉత్సాహం చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక విజయ్ ఓకే అంటే మాత్రం ఆ ఒక ఎమ్మెల్యేని ఏఐడిఎంకే నుంచి టీవీకే పార్టీలో
చేర్చుకునేందుకు అయితే మాత్రం మొగ్గు చూపించేట్టుగా చూస్తా ఉన్నారు. వారు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక ఎమ్మెల్యేలతో కలిసి కూడా మాట్లాడినట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. మరి ఒక 40 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలోకి చేర్పించుకుంటారా లేదా అన్న దానిపైన అయితే మాత్రం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏఐడిఎంకే ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏఐడిఎంకే టీవీకే పార్టీ ఆహ్వానిస్తుందా లేదా అన్న దానిపైన అయితే ఉంది. మరి కొంతమంది ఒంటరిగానే అంటే ఏఐడిఎంకే నుంచి వచ్చి విడిగా కూడా ఎమ్మెల్యేలు తనంతా తానే వచ్చి విజయ్కి అయితే సపోర్ట్ చేసే విధంగా అయితే చేస్తున్నారు. దీనికోసం అయితే మాత్రం ఇంతకు ముందుగా అయితే సివి షణ్ముగం నాయకత్వంలో టీవీకే పార్టీ పొత్తు కోసం అయితే మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రావడం అయితే జరిగింది. ఆ ఒక ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లి ఒక పార్టీ ఆఫీస్ లో మాట్లాడి అంతా ఓకే అయిన తర్వాతనే టీవీకే ఆఫీస్ కి తీసుకెళ్లి విజయ్ తో మాట్లాడిపించాలనేసి అయితే మాత్రం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రచారం అయితే సాగుతా ఉంది. మరి ఒక ప్రచారాన్ని నిజం అవుతుందా లేదా అన్న దానిపైన అయితే చూడాలి. ఇప్పటికే తమిళనాడు అంతటా ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో వచ్చినటువంటి ఓట్లకి సీట్లకి సంబంధించి తనకు రావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా దాదాపు 20% వరకు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపించడంతో తనే ఇప్పుడు కింగ్ గా కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్ తీసుకొని ఉన్నటువంటి నిర్ణయాలు తన ఒక సీనియర్ నాయకులు చెప్పే విధంగా కూడా తను నడుచుకుంటూ ముందుకెళ్తారనేసి అయితే మాత్రం భావిస్తా ఉన్నారు. మరి ఏఐడిఎంకేతో విడిపోయినటువంటి ఒక 40 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ విజయ్ తనని ఆహ్వానిస్తాడా లేదా అన్నదైతే మాత్రం ఇప్పుడు కొద్దిగా క్వశ్చన్ మార్క్ గా మారినటువంటి పరిస్థితి. వాళ్ళ తీసుకుంటే మాత్రం టీవీకే పార్టీకి అయితే మరింత బలం చేకూర్చి రేపు ప్రమాణ స్వీకారాన్ని కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనికోసం విజయ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎలా ఫలించబోతున్నాయి అనేది అయితే మాత్రం వేచి ఉండాలి. మరికొద్ది సేపట్లో కూడా ఆ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లి విజయ్తో కల్పించాలి అనేసి అయితే మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చూస్తా ఉన్నారు. మరి ఆ ఒక ప్రయత్నం ఎలా ఉండబోతుంది అనేది అయితే మాత్రం చూస్తా ఇప్పటి వరకు అయితే ఒక ఆసక్తికరంగా కూడా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.